సార్ సార్ ఎవరయ్యారు ఎవరయ్యారు అచ్చం అలాగే ఉన్నది. నా పేరు గోపన్ సార్. ఆవుల్ని గేదెల్ని నాకు చిన్న కేసు పని నుండి ప్రేరగా దగ్గరికి వచ్చాను సార్. వచ్చి రావడంతో అల్లుడన్నారు సార్. అల్లుడని భోజనం పెట్టారు. భోజనం పెట్టి పాలిచ్చారు. పాలిచ్చి పరుపు మీద పడుకోబెట్టారు. కాదంటే తగిలేస్తారేమో అని గుప్ చిప్పును పడుకున్నాను సార్. ఏమాట కామటే సార్ ఈ ఇంట్లో సార్. అయితే ఈ ఇంట్లో వాళ్ళందరూ నీకు బాగా నచ్చారు అన్నమాట. కొత్తల్ని చూసినట్టు చూసుకుంటుంటే ఇంకా నచ్చకపోవడం ఏంటి సార్ అన్నట్టు రాధను చూసారా? రాధ ఎవరు? ఓ లీడర్ గారు అమ్మాయ. మీరు చూడలేరా సార్? సూతుడికి చంద్రబింబలా ఉంటుంది సార్. నన్ను చూడగానే ఈరుడుకుందో ఏమిటో నా కళ్ళలో కళ్ళెట్టి అట్టా ఇట్టా అదొక మాలిగా చూసింది సార్. అయినా ఎంఏలు బిఏలు చదువుకున్న మీరెక్కడా, ఆవుల్ని గేదెల్ని కాసుకునే నేనెక్కడ? ఇక మీరు వచ్చారుగా అందరూ సంతోషం. ఆగవయ్యా, కాస్త ఆగు. నేను అసలు రాధను ప్రేమించాలని పెళ్లి చేసుకుంటానని నీతో ఎవరు చెప్పారు? మీరు ఇంకా చూడలేదు కనుక చెప్పలేదు. చూస్తే ఏం చెప్పరు కూడా. రాధంతా చూడు గోపన్న, ప్రేమించడానికి కావాల్సింది అందచందాలే కాదు, మనసులు కావాలి. నాకు అదృష్టం లేదు. ఇక నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కల్లో. అయ్యో మీరే అట్లా అనేస్తే పాపం అమ్మాయి గట్ట ఏం కాదు. అది నిర్ణయించవలసింది నేను కాదు, నువ్వు. అసలు రాధ నిన్ను ప్రేమిస్తోందా? ఏమో సార్, ఎవరికి తెలుసు. కాదయ్యా, నీ కేసు ఎలా చూస్తోంది అని. తినేసేలా చూస్తుంది సార్. అంతెందుకు సార్, పొద్దున వేసి గొడపాకెళ్ళి పాలు పెట్టాను సార్. అది చూసేసరికి ఇంటికి పాది ఆనందపడిపోయారు. ఇక అమ్మాయి సరే సరే ఆలస్యం మళ్ళించేసరికి చెయ్యి తగిలింది సార్. అంటే తగిలిన చేతులు మళ్ళీ వెనక్కేళందే. ఇంక అర్థం చెబుతాను కానీ ఆ తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత ఆ అమ్మాయి సిగ్గుతో తలంచుకుని కాలు బొట్ట వేలు నేలకేసి రాస్తూ అటాకే నిలబడిపోయింది సార్. నో డౌట్ రాధని నువ్వు మనసారా ప్రేమించు. నేను చెప్పాను చూడు, నిన్ను పెళ్ళాడతానంటు. మరి నేనేం చదువుకోలేదు కదా. చదువుకోలేదు కనుకనే మనసు విప్పి మాట్లాడగలుగుతున్నావు. చూడు గోపన్న, మన చదువులతో ఉన్న మనస్సు పెరుగుతుందే గాని లేని మనస్సు రాదు. నిండైన మనసు ఉన్నవాడు నీకేం లోటయ్యా? అది కాదు సార్, ఏది కాదు. నేను చెప్పినట్టు చెయ్యి.